హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్బలాపూర్లో ఉన్న ఆది యోగి శివ్ స్టాచ్యూని కంప్లీట్ టూర్ ఈ వీడియోలో ఉంది. మా హస్బెండ్ వెళ్ళి ఈ వీడియో తీశారు. పూర్తిగా చూడండి వీడియోని. లాక్ అయిందో లేదో. ఓకే, నెక్స్ట్ ఇలా వెళ్దాం పైకి. అక్కడ నుండి నడుచుకుంటూ ఇలా పైకి వెళ్ళాలండి. చూడండి, ఇక్కడ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ తర్వాత ఇటువైపు కూడా ఫుల్ అయిపోయింది. అంటే ఈవినింగ్ 5 తర్వాత మొత్తం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మనం అలా అక్కడి నుండి వచ్చి ఇలా వెళ్తున్నాం అక్కడ లోపలికి. ఇది చాలా పెద్ద త్రిశూలం అండి, చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది. ఇది చూసారా, చుట్టూ కొండల మధ్యలో చాలా విస్తీర్ణంగా ఏర్పాటు చేశారు. ఇది ఈ నెల 26న మహాశివరాత్రికి ఆదిగురు శంకరాచార్యుల వాళ్ళు తమిళనాడు నుండి ఎక్కడి నుండో వస్తున్నారంట విజిట్ చేయడానికి. ఈ నెల 26 డేట్ గుర్తుపెట్టుకోండి. శివరాత్రి పండగ రోజున వస్తున్నారు. ఇది ధ్వజస్తంభానికి కింద పూజ చేస్తున్నారు. ఇది ధ్వజస్తంభం అండి. మామూలుగా ధ్వజస్తంభానికి పూజ చేస్తారు, కానీ ఇక్కడ గుడి కట్టారు. కింద గర్భగుడి ఏమో నాకు తెలీదు. చూసారు కదా, లోపల పూజలు చేసి గంటలు కట్టారండి, గుడి గంటలు. ఓకే, వీడియో చాలా టైం తీసుకుంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి వీడియో తీసుకోకూడదంట, అందుకే వీడియో నిలబెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వీడియో తీసుకోలేదు, అందుకు ఇక్కడ బయటకు వచ్చింది. ఇంకా ఇక్కడ వీడియో తీసుకోకూడదు అన్నారు, అందువల్ల అక్కడ వీడియో పాజ్ చేయడం అయింది. ఇక ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, ఇది అది రెస్టారెంట్, టిఫిన్, కాఫీస్ ఏమన్నా కావాలంటే దొరుకుతాయి. ఇక చుట్టూరా కొండలు. ఎవరో పనికి మళ్ళీ అగ్గి పెట్టాడు. చూస్తున్నారు కదా టెంపుల్. ఇంకా దగ్గరికి వెళ్దాం. చూసారు కదా, ఈరోజు మండే అయినా కూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా ఒక 800 మంది ఉంటారు నా అంచనా ప్రకారం. ఇందాక పార్కింగ్ లాట్లో కూడా చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇది ఆదిగురు శంకరాచార్యులు వారు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం మఠం ఏర్పాటు చేస్తున్నారు. పనులు అయితే చాలా తొందరగా అవుతున్నాయి. చూస్తారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకే, వెళ్తాం, స్టెప్స్ దిగుదాం. ఓకే ఓకే, ఎవడైనా కనిపిస్తే తెలిసిండేవాడు ఒక ఫోటో అయినా తీసుకుందాం అనుకుంటున్నా. ఒక్కడో కనపడ్డే, కావాల్సిన టైంలో అవసరం లేకున్నప్పుడు చాలామంది కనిపిస్తుంటారు. ఇలాంటి చోట ఒక్కడైనా కనిపిస్తే ఒక ఫోటో అన్న తీసుకుందాం అనుకున్నా. అందుకే దగ్గరకు వెళ్ళాక కెమెరా ఆన్ చేద్దాం. చాలా భక్తితో కొలుస్తున్నాడు. దేవుడు వీరి కోరికలను తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాటర్ క్యాన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండల మధ్యలో ఇప్పుడు చూడండి ధ్వజస్తంభం ఎలా కనపడుతుందో. చూసారా, దీని శూలం అంటారు కదా, అదే. మీకు ఎంతమంది ఈ ప్లేస్కి విజిట్ అయ్యారో నాకు కామెంట్లో పెట్టండి. చూసారు కదా. కాదు ఫ్రెండ్స్, శివుని ముందు నందికి కొమ్ములు ఉండవు కదా, ఇక్కడ చూసారా కొమ్ములు ఉంది నందికి. వీళ్ళు ఇది కరెక్టేనా? నందికి నేను విన్నట్లు, నేను మహానంది, తర్వాత శ్రీశైలం, ఇలా కొన్ని దేవస్థానాలు చూశాను. నేను ఏ దేవస్థానాలకి వెళ్ళినా అక్కడ నందికి కొమ్ములు ఉండవండి. ఇది నేను కొత్తగా ఫస్ట్ టైం చూసిన ఈ నందికి కొమ్ములు ఉన్నాయి. ఎవరెవరు వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు చేశారు, అందులో మనం తప్పేమనుకోము. యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్దామని వచ్చాను,
కానీ ఈ ప్లేస్ చాలాసారి యూట్యూబ్లో చూసి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి ఒక వీడియో ఎడిట్ చేసుకుందాం, వీడియో చేద్దాం, యూట్యూబ్లో పెడదామని కాన్సెప్ట్తో వచ్చాను. ఇది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు టైం ఇప్పుడు 6:30 అయింది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. వాళ్ళు 7:30కి లైటింగ్ వేస్తారంట. అప్పుడు ఇంకా క్లారిటీగా వచ్చింది. అప్పుడు చాలా క్లారిటీగా కెమెరాస్ కానీ ఏమిట్లో అయినా కానీ అప్పుడు విజువల్స్ అంటే ఈ రేడియం లైట్స్ అండ్ డిస్కో లైట్స్ అంటారు కదా, అవి 7:30 పైన ఆన్ చేస్తారంట. ఎందుకంటే వెలుతురు ఉన్నప్పుడు అది వేసినా కూడా ప్రయోజనం లేదంట. ఇక్కడ చూడండి ప్రొజెక్టర్ లాంటి ఇది పెద్ద ఎల్సిడీనే పెట్టారు ఇక్కడ ఈ గుడి గురించి మొత్తం అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది. పంచగ్రహాలు చూపిస్తున్నారు, తీర్థ ప్రసాదాలు అండ్ పూజ. ఈ ఆదిశంకరాచార్యుల వారు మాట్లాడుతున్నారు. అటువైపు ఇది గోడను కడుతున్నారు, చూస్తున్నారా? ఇది గుడి అంట. యాక్చువల్గా నేను అడిగింది మఠం అనుకున్నా, కానీ మఠం కాదంట, ఇది గుడి కడుతున్నారంట. గుడి పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో చాలా లెంత్ అవుతుంది. నైట్ 7:30కి లైటింగ్ పడినప్పుడు తర్వాత వీడియో తీస్తాం. ఇది గుడి కింద అండి, స్టాచ్యూ కింద ఇది పూజలు చేస్తూ ఉన్నారు. ఇది చూసారా హోమగుండం అండి. లోపల శివుంది చిన్న గుడి ఉంది, చూసారా? అదో కనిపిస్తా ఉంది కదా, అదే లోపల. ఉండి అండి ఇక్కడ ప్రసాదం ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసి ఇక్కడ ఇస్తారు, చూస్తారు కదా. ఇప్పుడు మనం ఇలా సైడ్ మెట్లెక్కి పైకి వెళ్దాం. చూస్తారు కదా, పై వరకు బాగుంది, చాలా బాగుందండి స్టాచ్యూ మాత్రం. ఓకే అండి, ఇప్పట్లో లైట్ లాంచ్ చేస్తారంట, తర్వాత వీడియో ఎడిట్ చేద్దాం. మెట్లెక్కి పై వరకు వెళ్దాం, స్టాచ్యూ దగ్గరికి వచ్చేస్తామండి పైకి. చూసారు కదా, అది గుడి పైన లింగం అంటారు కదా, అది. ఓకే, స్టాచ్యూని ముట్టుకోకూడదు అంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తున్నారు. స్టాచ్యూ చుట్టూ ఇలా స్టీల్వి శూలం ఆకారంలో ఉన్న గ్రిల్స్ని ఏర్పాటు చేశారు. ఇక తర్వాత ఇటువైపు కూడా ఎవరు పైకి ఎక్కకూడదని కంచె గట్లా ఇలాగే వేశారు, సేమ్ టు సేమ్. ఇప్పుడు చూసారు ఆ పై వరకు ఎలా ఉందో, చూసారు కదా, చాలా పెద్దది. ఇది శ్వేతనాగ్ అంటారు కదా, శివుని మెడలో పాము. ఇక్కడ కిందకు వస్తే మాత్రం చంద్రుడు నెలవంక అది కనపడదండి, చాలా ఎత్తుగా ఉంది. నా అందాజ్ ప్రకారం ఒక 5, 6, 7 ఫ్లోర్స్ ఉంటుంది. 7 ఫ్లోర్స్ బిల్డింగ్తో పోలిస్తే ఒక 7, 9 ఫ్లోర్స్ అన్న ఉంటుంది హైట్. వెడల్పు వచ్చి ఒక ట్రైన్ 3 బోగీలు వేసుకోండి, అంత వెడల్పు ఉంటుంది. ఇక పొడవు వెడల్పు చెప్పాలంటే ఇలాగే కొలచాల్సి వస్తుంది. చూసారు కదా, సూర్యుడు మునిగే వ్యూ కూడా ఎంత క్లీన్గా కనిపిస్తుందో అక్కడ. ఫారినర్స్ ఎక్కువగా విజిట్కి వస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు చూడండి త్రిశూలం కనిపిస్తుందా, ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చామే మనం. అది ధ్వజస్తంభం, ధ్వజ త్రిశూలం. లైటింగ్ ఫోర్స్ చాలా ఉంది. ఇంతసేపు అయినా ఇంకా లైటింగ్ ఆన్ చేయలేదు, ఇంకా పూర్తిగా మబ్బు అవ్వాలి. వెళ్దాం. మా ఫ్రెండ్స్ ఎక్కడో వెళ్ళారు, వాళ్ళని వెతుక్కుంటూ చూసుకుందాం. అప్పటి వరకు లైట్లు ఆన్ చేస్తే
నెక్స్ట్ వీడియో వ్యూ చూపిస్తా. అనౌన్స్ చేస్తున్నారండి అందరూ కిందకి రమ్మని. అందరూ వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా, అందరూ కిందకి వచ్చేస్తున్నారు. లైటింగ్ వేస్తారు, డిస్కో లైట్స్. మా స్వామి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వెళ్తున్నారు. అలా కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ లోపల డిస్కో లైట్స్ ఆన్ చేస్తున్నారు. అక్కడ పెడుతున్నారండి లైట్లు. నేను యాక్చువల్గా అప్పుడే ఏమనుకున్నానంటే ఈ డిమ్మి కనిపిస్తుంది, ఇక్కడ ఉందేమో లైట్స్ అనుకున్నా. కాదు, అక్కడ ఆ పిల్లడు వచ్చి వైరింగ్ కనెక్షన్ ఇస్తున్నారు కదా, ఆ గుడిపైకి ఎవరినంటే వాళ్ళని అలౌ చేయరు. కేవలం ఆ లైట్ వేసే వాళ్ళని, సెక్యూరిటీని మాత్రమే అలౌ చేస్తారు. చూద్దాం, లైటింగ్ ఆన్ చేస్తాను. వ్యూ ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను. ಶಿವ ಮುನಿದರೆ ಬದುಕಿಲ್ಲ, ಶಿವನಲ್ಲದೆ ಗತಿಯಾರಿಲ್ಲ. ಜಡೆಯಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಮುಡಿಯಲ್ಲಿ ಮುಡಿದ ಶಶಿ, ಜಡೆಯಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಮುಡಿ. ಹರ ಮಹಾದೇವ ಶಿವ ಶಂಕರ ಮಹಾದೇವ. ಬಟ್ಟೆ ಪೀತಾಂಬರವಿಲ್ಲ, ಬಂಗಾರದ ಒಡವೆಗಳಿಲ್ಲ. ಬಟ್ಟೆ ಪೀತಾಂಬರವಿಲ್ಲ, ಬಂಗಾರದ ಒಡವೆಗಳಿಲ್ಲ. ಬೂದಿಯನ್ನು ಬಡಿದು ಮೈಯೆಲ್ಲ ವಿಷ ಸರ್ಪ. వస్తాను చూడు, చంద్రుడు వస్తాడు. ఫస్ట్ చంద్రుడు వెళ్తురు వచ్చిందా చూడప్ప. ఫస్ట్ వీడియోలు చేస్తాను. డోర్లు ఎత్తితే కనబడతాడే చూడప్పా. ఏడా ఇట్లుంది వ్యూ ఇది. లైటింగ్ అక్కడ ఆ పక్క కనిపించినా ఇటు నేను తీస్తాను. ఆ లైటింగ్ పోల్ ఉంది, ఆ లైటింగ్ పోల్ నుండి లైటింగ్ పడేది. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi.
has lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision that sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way."
Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, for us, Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Okay friends, అయిపోయా, bye bye. ఓకే ఫ్రెండ్స్, ఈవెంట్ అయిపోయింది. ఇంకా లైటింగ్ నైట్ అంతా ఇలాగే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.